Children, today I am going to explain you the new lesson of your EVS, that is heavenly bodies. Heavenly bodies means the things that are present in the space, skylo. Yes, skylo ఏమేమి ఉంటాయి our space అంటారు దాన్ని. Yes, the space is called the universe. Our space is a part of a vast expanse. The space is called the universe. Heavenly bodies such as the sun, moon, stars, planet and other small objects are the things that make up the universe. ఏమేమి ఉంటాయి యూనివర్స్ అంటే స్కైలో సన్ మూన్ స్టార్స్ ప్లానెట్స్ అండ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ దట్ మేక్స్ ద యూనివర్స్. వీ కెన్ సీ ద సన్ డ్యూరింగ్ ద డే అండ్ ద మూన్ డ్యూరింగ్ ద నైట్. కదా మనకి మార్నింగ్ పూట సన్ కనబడతారు, నైట్ moon and stars during the night. Yes, see now the sun. The sun is a star. Sun is also a star. It is a ball of hot gases. Sun is very hot. It is so sun is known as a ball of hot gases. It gives us heat and light. Em is sun manaki heat and light. It rises in the morning and sets in the evening. కదా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతుంది సన్. ఇట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. మార్నింగ్ ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది, ఈవినింగ్ ఎట్ నుంచి వెళ్తుంది వెస్ట్ సైడ్ నుంచి క్లౌడ్స్లోకి వెళ్ళిపోతుంది. ఎస్, ద టైమ్ బిట్వీన్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్ ఈస్ కాల్డ్ ద డే. సన్ వచ్చిన మార్నింగ్ సన్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ సన్ వెళ్ళే వరకు ఏమంటాం? డే అంటాం. సన్ వెళ్ళిపోయాక నైట్ అంటాం. After the sunset, the time after the sunset is called as night. All living things need the sun's heat and light. కదా ప్రతి లివింగ్ థింగ్కి ఏం కావాలి? సన్ నుంచి వచ్చే హీట్ లైట్ కంపల్సరీ దే నీడ్ ఇట్. ఓకే, నౌ విల్ గో టు మూన్. మూన్ ఈజ్ వెరీ నియరర్ టు ద ఎర్త్ దాన్ ద సన్. మూన్ ఎర్త్ కంటే కూడా సన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇట్ ఈస్ స్మాలర్ దాన్ ద సన్ అండ్ ద ఎర్త్. కానీ మూన్ ఈజ్ వెరీ స్మాల్ దాన్ ద సన్ అండ్ ద ఎర్త్. ఇట్ ఈస్ ఓన్లీ విజిబుల్ అట్ నైట్ ఇన్ ద స్కై. వీ కెన్ సీ ద మూన్ ఓన్లీ ఇన్ ద నైట్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద లైట్ ఆఫ్ ద సన్. ఓకే, సన్లైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద సన్లైట్. మూన్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైట్ చిల్డ్రన్. ఓన్లీ సన్ నుంచి వచ్చే లైట్ని రిఫ్లెక్షన్గా మూన్ వెలుగుతూ ఉంటుంది. ద మూన్ అపియర్స్ టు బి చేంజింగ్ ఇట్స్ షేప్. కదా వి సీ ద మూన్ బికమ్ స్మాల్. దిస్ ఈజ్ బికాస్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్. ఇట్ టేక్స్ 29 days టు గో అరౌండ్ ద ఎర్త్ వన్స్ అరౌండ్ ద ఎర్త్. మూన్ ఎర్త్ చుట్టూ ఒక చుట్టు చుట్టడానికి, ఒక రౌండ్ తిరగడానికి ఎన్ని డేస్ పడుతుంది? 29 days పడుతుంది. స్టార్స్. నౌ యూ సీ స్టార్స్. కౌంట్లెస్ స్టార్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కై. వీ కెన్ సీ మెనీ స్టార్స్ ఇన్ ద స్కై. కెన్ వీ కౌంట్ ద స్టార్స్? నో, దే ఆర్ కౌంట్లెస్. కౌంట్లెస్ అంటే కౌంట్ చేయలేము. దే అపియర్ టు బీ ట్వింక్లింగ్ అట్ నైట్. సమ్ స్టార్స్ ఆర్ సెవరల్ టైమ్స్ బిగ్గర్ దాన్ ద సన్. దే లుక్ వెరీ స్మాల్ బికాజ్ దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద ఎర్త్. స్టార్స్ సన్ కంటే కూడా పెద్దవి కూడా ఉంటాయి కొన్ని, కానీ అవి చాలా దూరం ఉన్నాయి కాబట్టి మనకి చిన్నగా కనిపిస్తాయి. ఓకేనా? ఎర్త్ నుంచి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనకి చిన్నగా కనిపిస్తాయి. ఎస్, ద మూన్ ఈజ్ నో మిస్టరీ టు అస్. ద ఫస్ట్ మ్యాన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్ వాస్ అన్ First man to land on the moon was an American astronaut, Neil Armstrong. He landed on the moon in 1969. He is the first man who went to the moon, children. He is an American. ఎవరైతే యూనివర్స్లోకి వెళ్తారో వాళ్ళని ఏమంటారు? ఆస్ట్రోనాట్. ఎస్, నౌ we are going to learn about Earth. Earth is a planet that supports life. Earth is a planet that supports life. Yes, the presence of air and water makes this planet worth living. Because there is water and land on the earth, so it makes the planet we can stay on the earth. It is made up of rocks.
and it is shaped like a ball. Earth is made up of rocks. Earth is surrounded by a layer of air called the atmosphere. ఎర్త్ చుట్టూ ఒక లేయర్ ఉంది. ఆ లేయర్ని ఏమంటారు? అట్మాస్ఫియర్. ద ఎర్త్ గెట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. ఎర్త్కి లైట్ హీట్ ఎక్కడి నుంచి వస్తాయి? సన్ నుంచి వస్తాయి. అండ్ ద 3/4 ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ద వాటర్. ఎర్త్కి 3 times, ఎర్త్లో 3 parts వాటరే ఉన్నాయి. ఓన్లీ 1 part ల్యాండ్. ఓకే, therefore it is called as a blue planet. Therefore it is called as a blue planet. Therefore the earth is called as a blue planet. See, what is this, children? Do you know this? Have you seen this? This is a globe. It is a model of the earth. మన earth ఇట్లా ఉంది అని ఒక మోడల్ ఇది. The globe enables us to understand how the earth looks. ఈ గ్లోబ్ మనకి ఎర్త్ ఎట్లా ఉంది, ఎట్లా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. We also able to understand how one side of the earth is facing the sun and getting light and the other side is dark and has night. ఎట్లా ఒక సైడ్ నుంచి సన్లైట్ వచ్చి ఒక ఏరియా వాళ్ళకి మీన్స్ నౌ ఇన్ ఇండియా వీ హ్యావ్ నాట్ ఇన్ అవర్ కంట్రీస్ వీ హ్యావ్ డే, బట్ ఇన్ అమెరికా దే హ్యావ్ నైట్. అట్లా అనమాట. ఒక కంట్రీస్కి మార్నింగ్ ఉంటే ఒక కంట్రీస్కి సన్లైట్ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ సైడ్ సన్ ఉన్నప్పుడు వాళ్ళకి మార్నింగ్, మన సైడ్ సన్ ఉన్నప్పుడు మనకి మార్నింగ్ అనమాట. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ యువర్ లెసన్. డిడ్ యూ ఆల్ ఫాలో ద లెసన్, చిల్డ్రన్? ఎస్, tomorrow in your class, in the WhatsApp group, I am going to send you all the notes of this lesson. Complete it in your EVS classwork. Thank you.